చంద్రహారం సినిమాలో చందర్ వేషం వేసిన ఎన్టీ రామారావు గారి కోసమని రాజకన్యల్ని తీసుకురావాలంటే వాళ్ళ చిత్తరువులన్నిటి పంపిస్తారు కదా. అప్పుడు ఒక్కొక్క చిత్తరువు చూపిస్తూ ఇట్లా మాట్లాడతారు చూడండి. బింబాధరవతి వాడిన తమలపాకు వలె ఏరి పారేస్తుంది అని ఒకళ్ళని. అంటే మనకి మామూలుగా బింబాధరవతి అనేది వినం. మామూలుగా ఎలా వింటాం మనం? మానవతి, అభిమానవతి, రూపవతి, గుణవతి ఇట్లా అంటూ ఉంటాం. కానీ బింబాధరవతి అనేది వాడారు. అలాగే మరో మత్తకాశిని పోక చెక్కల్ని ఖండించినట్లు కత్తిరించేస్తుందిట. ఇంకా వివాహ కుమార్తెల కోసం కార్యరంగంలోకి దిగాల్సిందే. వివాహ కుమార్తెలు తర్వాత కూడా మనకు వచ్చింది పెళ్ళికొడుకు అనే దానికి వివాహ అని చెప్పి మనకి భైరవ దీపంలో కూడా వాడారు దీన్ని. అందువల్ల కొన్ని పదాలని ఆయన ఒక నిఘంటువులా చేసేసి పెట్టారు. దాన్ని ఇప్పుడు అందరూ అందిపుచ్చుకొని వాడుకుంటున్నారు. అది పింగళి గారు బంగారం లాంటి మాటలు ఇచ్చారనమాట. అట్లాగా